అండ్ రీసెంట్ టైమ్స్ లో జిఎస్టీల్ని చాలా ప్రొడక్ట్ల మీద తగ్గించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంది కదా, దాన్ని ఇవాళ ఆమోదించారు. GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్రం పెడుతున్న ఈ ప్రతిపాదనని యాక్సెప్ట్ చేస్తూ ఉండడం కమింగ్ టైమ్స్ లో చాలా వాటి ధరలు ఈ వీడియోలో మాట్లాడుకున్నట్టు తగ్గుతాయి. అండ్ దీని రిలేటెడ్ గా మోర్ ఇన్ఫర్మేషన్ ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా మార్కెట్ పడిందా, ఇప్పుడు రికవర్ అవుతూ కొంత రెసిస్టెన్స్ జోన్ కు వస్తుంది. అండ్ ఇదే పాయింట్ లో అంటే మార్కెట్ కొంత రికవర్ అయింది. అండ్ ఇదే పాయింట్ లో రేపు జాక్సన్ హోల్ సింపోజియం లో ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు స్టేట్మెంట్స్ చేస్తారు. అండ్ ఆ స్టేట్మెంట్స్ కి ముందు ట్రంప్ ప్రెషర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ సినారియోనంతా తెలుసుకుంటూ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ రిలేటెడ్ గా రష్యా ఏమంటున్నారు, యుక్రెయిన్ ఏమంటుంది, అండ్ ప్రెసెంట్ ఇండియా రిలేటెడ్ గా చైనా రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్, అండ్ నిన్న RBI రిలేటెడ్ గా కూడా చాలా ఇంట్రెస్టింగ్ డేటా వస్తుంది. ఇది నిజమవుతూ ఉంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో RBI వాళ్ళు రేట్ కట్ చేస్తారు, విచ్ ఈస్ గుడ్ ఫర్ మార్కెట్. వీటిని మాట్లాడుకుంటూ మీరు ఒకవేళ SBI, HDFC బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వాడుతూ ఉంటే చార్జెస్ ని పెంచారు. వీళ్ళు ఏ చార్జెస్ ని పెంచారు, ఎంత పెంచారు, ఈ డేటా అంతటిని కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో కవర్ చేద్దాం. అలాగే BSE స్టాక్ హోల్డ్ చేసిన వాళ్ళు ఇంకొంత సర్ప్రైజ్ అయింటారు. ఇవాళ స్ట్రాంగ్ గా పడిపోయింది కదా, BSE నే కాదు ఏంజల్ వన్ ఇవన్నీ పడ్డాయా. దానికి కారణం కొత్తగా సెబీ వాళ్ళు తీసుకురాబోతున్న న్యూ చేంజెస్. ఇది సాక్షాత్తు సెబీ చైర్మన్ గారే కన్ఫర్మ్ చేశారు. అసలు తను ఏం చెప్తున్నారో డీటెయిల్డ్ గా ఇవాళ వీడియోలో ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 143 పాయింట్స్ గెయిన్ అయి 82,000 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 33 పాయింట్స్ గెయిన్ అయి 25,084 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 57 పాయింట్స్ గెయిన్ అయి 55,755 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఫ్రెండ్స్, ఈ రీసెంట్ టైమ్స్ లో అంటే June 30 ఆ పాయింట్ నుంచి మార్కెట్ వన్ డైరెక్షనల్ గా చాలా రీజన్స్ తో, ఇన్ఫాక్ట్ గతంలో మార్చ్ లో పడిపోయింది చూసారా 22,000 కి బిలో. దానికంటే వర్స్ట్ సినారియోస్ అనమాట ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చినవన్నీ. నెంబర్స్ సరిగా లేవు. ఇండియా రిలేటెడ్ గా US వాళ్ళే డైరెక్ట్ గా అటాక్ చేస్తూ ఉండడం టారిఫ్ల పేరుతో మార్కెట్ కొంత స్ట్రగుల్ అయినట్లు కనిపించిందా కొంతవరకు. ఆ టాప్ నుంచి ఏదైతే ఫాల్ ఉందో దానికి మీరు ఒకసారి ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేశారనుకోండి, ఎగ్జాక్ట్లీ 61.8% దగ్గర ఉంటుంది. ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని పక్కకు తీసిన ప్రెసెంట్ ఏదైతే ఈ జోన్ ఉందో, ఆల్మోస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి వరకు ఎప్పుడైతే ఈ లెవెల్స్ లోకి వచ్చిందో మార్కెట్, ఈ జోన్స్ లోకి వచ్చిందో, టాప్ కి వెళ్తున్నప్పుడు కిందకు వస్తుంది, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ టాప్ కి వచ్చే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ లో కూడా చేసింది. కాబట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఉన్నాం. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ పాయింట్ లో కొంత మార్కెట్ కూడా 24,300 నుంచి 25,000 వరకు ఒక 700-800 పాయింట్స్ దగ్గరగా రికవర్ అయింది. కాబట్టి అంటే మార్కెట్ లో కంప్లీట్ గా బేరిష్నెస్ ఉందా అంటే లేదు, కొంత రికవరీ కూడా మార్కెట్ చూసింది. కాబట్టి ఈ టైంలో ఈవెంట్స్ ఉంటున్నప్పుడు కొంత ఎక్కువ కాషియస్ గా మనం ఉండాలి. ఇవి ఎలాంటివంటే, అప్డేట్ పాజిటివ్ గా వచ్చింది అనుకోండి, ఇది బ్రేక్ చేసి రీసెంట్ టైమ్స్ లో హైస్ ని కూడా బ్రేక్ చేసుకుని మార్కెట్ స్ట్రాంగ్ గాను పైకి పెరగచ్చు, లేదంటే మళ్ళీ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ మళ్ళీ డౌన్ సైడ్ కి వెళ్ళొచ్చు. అది ఏదైనా స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది, స్ట్రాంగ్ డైరెక్షనల్ మూవ్ ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి వస్తున్నాం. అండ్ రేపు ఫెడ్ రిలేటెడ్ గా జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో మనకి ఫెడ్ చైర్మన్ గారు మాట్లాడతారు. అండ్ ఆ మీటింగ్ లో ఏమైనా పాజిటివ్ అప్డేట్ షేర్ ఏమో, రేట్ కట్స్ గురించి ఏం మాట్లాడరేమో అని తన మీద ఇండైరెక్ట్ ప్రెషర్ కూడా ట్రంప్ బిల్డ్ చేస్తున్నారు. తనని మళ్ళీ టూ లేట్ అని పిలుస్తూ, తన వల్ల హౌసింగ్ ఇండస్ట్రీ చాలా దారుణంగా ఇంపాక్ట్ అవుతుంది, ప్రజలు అప్పులు తీసుకోవట్లేదు, ఇండస్ట్రీ లాభపడట్లేదు, అసలు ఇన్ఫ్లేషనే లేదు, కానీ ఎందుకు రేట్ కట్ చేయలేకపోతున్నాడు అర్థం కావట్లేదు, టూ లేట్ ఇస్ ఎ డిజాస్టర్ అని పిలుస్తూ, అలాగే వన్ ఆఫ్ ద ఫెడ్ గవర్నర్ ని కూడా రిజైన్ చేయండి, మీ మీద అలిగేషన్స్ ఉన్నాయని ఎంటైర్ ఫెడ్ రిలేటెడ్ గా ఎవరెవరిని టార్గెట్ చేయగలరో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి, వాళ్ళు రిజైన్ చేస్తే వాళ్ళ ప్లేసుల్లో తనకు సంబంధించిన మనుషుల్ని పెట్టడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో రేపు జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో ఫెడ్ చైర్మన్ గారు ఏం కామెంట్స్ చేస్తారన్నది ప్రాబబ్లీ మార్కెట్ టైమ్ లో రాదు, మార్కెట్ ఎండ్ అయ్యాక వచ్చే అవకాశం ఉంది. సో మండే మీకు మార్కెట్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. మరి రష్యా యుక్రెయిన్ క్రైసిస్ అండ్ ఇండియా రిలేటెడ్ గా టారిఫ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఇవేవి కూడా ఈ రోజుకి అప్డేట్ అవుతాయనేలా ఏవి క్లారిటీ లేవు. 27th మాత్రం మన ఇండియా రిలేటెడ్ గా 50% టారిఫ్ పడబోతుందా లేదా అని ఒక క్లారిటీ, అంటే US వాళ్ళు ఏ జోక్యం చేసుకోకపోతే, చెప్పిన మాటనే అమలు చేస్తే మాత్రం 27th ఆగస్ట్ న 50% టారిఫ్ ఇండియా మీద పడుతుంది నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే మనకు వస్తుంది. బట్ ఈ లోపు జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ ఫ్రైడే ఎండ్ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మండే ఒకవేళ మార్కెట్ లో వోలటాలిటీని తట్టుకోకూడదు అనుకున్న బిగినర్స్ ఎవరైనా ఉంటే, ఫ్రైడే ఓవర్ నైట్ మార్కెట్ పొజిషన్స్ ని క్యారీ చేయొద్దు మండే కోసం. ఈ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా US తో ఉంటున్న డిస్కషన్స్ లో రష్యా కొన్ని ప్రతిపాదనలు పెడుతుంది, యుక్రెయిన్ కొన్ని ప్రతిపాదనలు పెడుతుంది. US ఏమో రష్యా యుక్రెయిన్ కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టు దిగితే యుద్ధం ఆగిపోతుందని, ఇద్దరిని తగ్గమని USA చెప్తుంది. బట్ ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇదే జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఇదే జరిగే అవకాశం కూడా కొద్ది వారాల పాటు ఉంటుంది. కాబట్టి ప్రాబబుల్లీ ఇది బ్యాక్ సీట్ కి వెళ్తుంది. అంటే ఈ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా మనకి మెయిన్ హెడ్ లైన్స్ ఇంకా కమింగ్ టైమ్స్ లో నెక్స్ట్ 1-2 వీక్స్ వరకు పెద్దగా మనం చూడం. ఇక కమింగ్ టైమ్స్ లో ఏదైనా మెయిన్ హెడ్ లైన్ ఉంది అంటే, ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చేదైతే జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్, US ఫెడ్ రిలేటెడ్ గా, తర్వాత ఇండియా రిలేటెడ్ గా పడుతున్న 27th ఆగస్ట్ కి పడుతున్న 50% టారిఫ్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్, ఇకపై అమ్ముతున్న క్రూడ్ ఆయిల్, ఇండియాకి అమ్ముతున్న క్రూడ్ ఆయిల్ కి ఫర్దర్ 5% దగ్గరగా, ఎగ్జాక్ట్ అది కాదు నెగోషియబుల్ అంటున్నారు, ముందు వెనక 5% దగ్గరగా డిస్కౌంట్ రష్యా ప్రొవైడ్ చేయబోతుందని. ఎక్స్టర్నల్ గా ఎన్ని ప్రెషర్స్ ఉంటున్నా ఇండియా రష్యాతోనే ఎనర్జీ డీలింగ్ చేసుకుంటూ, ఇద్దరు ట్రేడ్స్ ని డీపెన్ చేసుకుంటూ స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలనుకుంటున్నట్టు రష్యా డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్
గ్రీవియా గారి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్స్టర్నల్ గా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఎంత ప్రెషర్ ఉంటున్నా గతంలో ఎంతైతే ఇండియా ముడి చమురు మా దగ్గర నుంచి కొన్నదో ఇప్పుడు కూడా అదే కొంటూ ఉందని, ఇదే ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందని, అండ్ కమర్షియల్ సీక్రెట్ గా మేము మెయింటైన్ చేస్తున్నాం 5% దగ్గరగా అటు ఇటుగా డిస్కౌంట్ ని కూడా ఇండియాకి ఫర్దర్ గా ప్రొవైడ్ చేయబోతున్నట్టు అప్డేట్స్ అయితే చేశారు. ఇండియా అండ్ రష్యాకి సంబంధించిన నాట్ ఓన్లీ ఎనర్జీ వేరియస్ ఫీల్డ్స్ లో స్ట్రాంగ్ గా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తారనేలా కూడా చెప్తూ అప్డేట్స్ అయితే చేశారు. అండ్ రీసెంట్ గా జరిగిన ఆర్బీఐ మీటింగ్ ఉంది కదా, అదే ఆగస్ట్ 6 మనకి చెప్పారు కదా రేట్ కట్లు ఏమి మేము చేయట్లేదని. ఆ రోజు ఏం మాట్లాడుకున్నారు ఆర్బీఐ వాళ్ళన్న మినిట్స్ అప్డేట్, ఎంపీసీ మినిట్స్ అప్డేట్ అయితే మనకు వచ్చింది. అందులో వాళ్ళు మాట్లాడుకుంటున్నది గ్లోబల్ గా జరుగుతున్న టెన్షన్స్ తో ఇండియా మీద ప్రెషర్ ఉంటుంది, ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుంది, కాబట్టి కమింగ్ టైమ్స్ లో రేట్ కట్ రిలేటెడ్ గా మనం ఆలోచించాల్సి రావచ్చు. ప్రస్తుతానికైతే వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోకి వెళ్దాం, రిక్వైర్మెంట్ ఉందనుకుంటే కట్ చేద్దాం అనే డిస్కషన్స్ లో అయితే ఉన్నారు. అండ్ ఈ మినిట్స్ అప్డేట్ తర్వాత నెక్స్ట్ జరిగే ఆర్బీఐ మీటింగ్స్ లో ప్రాబబుల్లీ సెప్టెంబర్ 29 అండ్ అక్టోబర్ 1 జరుగుతుంది నెక్స్ట్ మీటింగ్. ఆ మీటింగ్ లో రేట్ కట్ ఉండే అవకాశం స్ట్రాంగ్ గా ఉందనేలా మనకి డేటా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోపే ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లు కట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఫెడ్ ఒక నెక్స్ట్ మీటింగ్ మనకి సెప్టెంబర్ 16 to 17 ఇన్ బిట్వీన్ ఉంటుంది. దాని తర్వాత మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఫెడ్ వాళ్ళు అక్కడ వడ్డీ రేట్లు కట్ చేస్తే, ఇన్ఫాక్ట్ మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే రేట్ కట్ ఉంటుంది ఫెడ్ దగ్గర నుంచి అని. సో ఆఫ్టర్ ఫెడ్ రేట్ కట్ ఆర్బీఐ దగ్గర నుంచి కూడా రేట్ కట్ మనం సెప్టెంబర్ ఎండింగ్ అండ్ అక్టోబర్ స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద గమనించండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇండియా అలాగే ఈఏఈయు యురేషియన్ ఎకనామిక్ యూనియన్, అంటే దాంట్లో రష్యా ఉంటది, బెలారస్, కజకిస్తాన్, ఆర్మేనియా, కిర్గిస్తాన్ ఇవన్నీ కూడా యాడ్ అయింటాయి. ఇప్పుడు ఇండియా ఈ ఈఏయు ఈ కంట్రీస్ అన్నిటితో కలిపి ఒక ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాలనుకుంటుంది అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మనం ఇండియా యూకే రిలేటెడ్ గా ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నాం. ఇప్పుడు వీటితో కూడా మనం ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ ని కుదుర్చుకుంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ, ఫార్మా, అగ్రి, జెమ్స్ అండ్ ఐటీ రిలేటెడ్ గా టారిఫ్లు తగ్గి మన కంపెనీలకి లాభం వచ్చే అవకాశం ఉంది. అందులో మనకి లార్జెస్ట్ ప్లేయర్ రష్యా వాళ్ళే. వాళ్ళు రీసెంట్ గానే మనకు గ్యారంటీ ఇచ్చేస్తున్నారు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాం, మేము కొనుక్కుంటాం అని. మా దగ్గర నుంచి మీరు ఆయిల్ అయితే కొనుక్కోండి అని. కాబట్టి రష్యా దగ్గర నుంచి మనకి చీప్ గా ఆయిల్ వస్తుంది, ఎనర్జీ రిసోర్సెస్ వస్తాయి, ఫెర్టిలైజర్స్ వస్తాయి, మెటల్స్ వస్తాయి. అండ్ ఈ అగ్రిమెంట్ తో ఇంకా ఫర్దర్ బిజినెస్ వాళ్ళతో మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. బట్ మరి చూడాలి, ఈ అగ్రిమెంట్ కుదిరితే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు వస్తాయన్నమాట. అంటే మన దగ్గర కూడా సేల్ చేయడానికి మనం అంగీకరించాలి. సో బ్యాలెన్స్డ్ గా జరగాలన్నమాట ఏ ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ అయినా. యూకే తో మనకి చాలా మంచిగా జరిగింది, యుఎస్ తో అలా జరగట్లేదు. మరి వీళ్ళతో మాత్రం ఖచ్చితంగా ఇండియా రిలేటెడ్ గానే పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే లాస్ట్ 4 days నుంచి యుఎస్ మార్కెట్స్ పడుతున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ పడుతున్నాయి, అండ్ మెజారిటీ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా అంత స్ట్రెంతే లేదు. బట్ మన మార్కెట్స్ పెరుగుతున్నాయి. ఫ్రాంక్ గా కూడా మాట్లాడుకోవాలి, లాస్ట్ 6 వారాల నుంచి మన మార్కెట్స్ పడ్డాయి. ఆ పాయింట్ లో యుఎస్ మార్కెట్లు, గ్లోబల్ మార్కెట్లు బానే ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ గా డైవర్జెన్స్. లాస్ట్ టైం ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ పైకి వెళ్తూ మన మార్కెట్స్ కిందకి వచ్చాయో, ఈసారి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయితే ఇండియన్ మార్కెట్స్ లో కనిపిస్తుంది. లెట్స్ సీ ఇది ఎంత వరకు కంటిన్యూ అవుతుందని. ప్యారలల్ గా ఏమైనా ఎఫ్ఐఎస్ లో భారీ మార్పులు వచ్చాయా, అంటే వాళ్ళ ఒపీనియన్ మారిపోయి పెద్ద మొత్తంలో ఏమైనా ఇండియాలో మార్కెట్ లోకి డబ్బులు తీసుకొస్తున్నారంటే అలా ఏమీ లేదు. ఒక్కసారి ఏదో పాజిటివ్ వచ్చారు కానీ అంతకు ముందంతా వరుసగా మార్కెట్ లో సెల్ చేసుకుంటూనే వెళ్ళారు. 25,000 కోట్లు దగ్గరగా, 25,375 కోట్లు దగ్గరగా ఇప్పటి వరకు ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. ఈ మంత్ కి చెప్తున్నాను, లాస్ట్ మంత్ అది 47,666 crores. అండ్ షార్ట్స్ కూడా ఏం పెద్ద మారలేదు, అంటే షార్ట్ కవరింగ్ కూడా ఏం లేదు. 90% షార్ట్స్ స్టిల్ ఇంకా సిస్టమ్ లో ఉన్నాయి. పడింది అనుకోండి, మార్కెట్ గట్టిగా పడింది అనుకోండి ఏదైనా నెగిటివ్ అప్డేట్ తో, అక్కడైనా అది ప్రాఫిట్ బుకింగ్ తో మళ్ళీ షార్ట్స్ కవర్ అయ్యే అవకాశం ఉంది. ఆర్ పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి 25,250, ఇదిగోండి ఈ ఇంపార్టెంట్ పైన మార్క్ ఉంది కదా, ఆ లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యే ప్రయత్నం జరిగితే, లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అప్టిక్ అయితే కనిపించింది మనకి. బట్ దెన్ ఈ ట్రంప్ చేస్తున్న అప్డేట్స్ లో మళ్ళీ అది ఫెయిల్యూర్ అయింది. కానీ ఈసారి బ్రేక్అవుట్ అయ్యి స్ట్రాంగ్ గా సస్టైన్ అవ్వగలుగుతుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ షార్ట్స్ మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం, విత్ స్మాల్ ట్రిగ్గర్, పాజిటివ్ ట్రిగ్గర్ మార్కెట్ కి అందే అవకాశం కూడా ఉంది. అండ్ ఇలా పెరిగే ప్రయత్నంలో ఏ సెక్టార్ ఈసారి లీడ్ చేయొచ్చు అని నేను పర్సనల్ గా అనుకుంటున్నానంటే ఐటీ. ఈ మధ్య కాలంలో ఏఐ అని చాలా డిస్టర్బ్ చేస్తుందని, డివేట్ అవుతుందని, ఐటీ ప్యాక్ రిలేటెడ్ గా నెంబర్స్ చాలా ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ లో ఏదైతే కన్సర్న్స్ ఉన్నాయో, ఆ కన్సర్న్స్ తో ఇప్పటి వరకు ఎంతవరకు పడింది ఐటీ, ఇవాళ చూసుకున్నా సరే 23% దగ్గరగా పడింది. పీక్ 32% దగ్గరగా పడి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కొంత రికవర్ అవుతూ పైకి వస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కానీ, ఎన్బిఎఫ్సీలు కానీ, ఆ ఇతర సెక్టార్ లో ఉన్న మెజారిటీ ఆఫ్ స్టాక్స్ కానీ 52 వీక్ హై కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఫ్రెష్ 52 వీక్ హైస్ కూడా రీసెంట్ టైమ్స్ లో హిట్ చేశాయి. కానీ ఐటీ చాలా దూరంగా ఉంటూ వస్తుంది. ఏదైనా రిలీఫ్ ర్యాలీ, రికవర్ ర్యాలీ ఉంటే అది ఐటీ స్పేస్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారైనా వీళ్ళు నెంబర్స్, లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ నెంబర్స్ ని ఇచ్చి గైడెన్స్ ని స్ట్రాంగ్ గా ఇవ్వగలిగారు అనుకోండి, దెన్ ఎంటైర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఎన్విరాన్మెంటే మారిపోతుంది. ఇప్పటివరకు నెగిటివ్ గా చూసిన వాళ్ళు సడన్ గా దాన్ని పాజిటివ్ గా చూడడం కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్తుందంటే మాత్రం దాంట్లో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇతర సెక్టార్స్ రిలేటెడ్ గా ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉన్నా, ఐటీ సెక్టర్ ఒక కాంట్రిబ్యూషన్ లేకుండా మాత్రం మార్కెట్ స్ట్రాంగ్ గా రికవర్ అయ్యే ప్రయత్నం చేయదు. సో బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ ఈ మూడు కూడా కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ర్యాలీని లీడ్ చేస్తాయి. బట్ ఎక్కువగా పడింది ఐటీ కాబట్టి ఇది ఇక్కడ నుంచి పెరిగే అవకాశం వీటి రెండింటితో, ఫార్మా, బ్యాంకింగ్ తో పోలిస్తే ఎక్కువ ఉండొచ్చు అనేది అభిప్రాయం. కాబట్టి ఐటీని ముందు చెప్తున్నాను. కానీ ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్
ఎప్పుడు మార్కెట్ పెరుగుతున్నా ఈ మూడిటి సపోర్ట్ తోనే మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీతో షేర్ చేయాలి. రిలయన్స్ కి సంబంధించిన AGM యాన్యువల్ జనరల్ మీటింగ్ 48th AGM ఆగస్ట్ 29th ఫ్రైడే జరగబోతుంది. దాంట్లో డివిడెండ్లు చిన్న చిన్న అప్డేట్స్ తో పాటు ఏవైనా అనౌన్స్మెంట్స్ IPO రిలేటెడ్ గా ఉండే అవకాశం ఉందా, జియో రిలేటెడ్ గా, రిలయన్స్ రిటైల్ రిలేటెడ్ గా, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న క్లీన్ ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా, గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా, సోలార్ అండ్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఏదైనా అనౌన్స్మెంట్స్ చేసే అవకాశం విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ ఉందా అన్నది మెయిన్ క్వశ్చన్. అలా కానీ ఉంటే రిలయన్స్ యాజ్ ఎ హెవీ వెయిట్, వన్ ఆఫ్ ద టాప్ హెవీ వెయిట్ నిఫ్టీ పరంగా నిఫ్టీని ఇంకా ఫర్దర్ గా పుష్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ రీసెంట్ డేస్ లో నిఫ్టీని స్టెబిలైజ్ చేస్తున్న స్టాక్ ఏదైనా ఉందా టాప్ లో అంటే అది రిలయన్స్ ఇండస్ట్రీస్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. 29th ఆగస్ట్ AGM బిగ్ ఈవెంట్ రిలయన్స్ పరంగా. ప్రతి AGM వాచ్ చేస్తున్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. AGM లో చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ వచ్చిన AGMs, స్టాక్ ని చాలా ఇంపాక్ట్ చేసిన AGMs పాస్ట్ 20 years లో చాలానే ఉన్నాయి. కాబట్టి దీని అంత లైట్ తీసుకోకండి. 29th ఆగస్ట్ ఉంటుంది. ఇది మార్కెట్ టైమ్ లోనే ఉంటుంది. మన మార్కెట్ ఎండ్ అయ్యాకేం కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ టైమ్ లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటే ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ సింప్లిఫై చేసి మీ ముందుకి ఇలా వీడియోని తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ SBI, HDFC బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వాడుతున్న వాళ్ళకి IMPS లో మనీని ట్రాన్స్ఫర్ చేస్తుంటే చార్జెస్ అయితే పెంచారు. దాని రిలేటెడ్ గా డీటెయిల్స్ ని మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ SBI గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు 25,000 రూపీస్ వరకు IMPS ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఇది కంప్లీట్ గా ఫ్రీ. అదే 25,000 నుంచి ₹1,00,000 చేస్తే ₹2 ప్లస్ GST, 1 lakh నుంచి 2 lakh వరకు అయితే ₹6 ప్లస్ GST, 2 lakh నుంచి 5 lakh వరకు చేస్తుంటే ₹10 పర్ GST ప్రెసెంట్ చార్జ్ చేస్తారని చెప్తున్నారు. ఇది ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి వస్తున్నాయని, అంటే ఆల్రెడీ అయిపోయింది ఆగస్ట్ 15, మరి ఇప్పుడు చెప్తున్నారు ఆగస్ట్ 15 అని. అన్ని బ్యాంక్స్ లోనూ ఫ్రీ ఉండదు అనమాట. కొన్ని బ్యాంక్స్ చార్జ్ చేస్తే, కొన్ని బ్యాంక్స్ చార్జ్ చేయవు. SBI చార్జ్ చేసేది కాదు, ఇప్పుడు చార్జ్ చేస్తున్నారు. అదే HDFC బ్యాంక్ వచ్చారనుకోండి, అన్లెస్ మీరు గోల్డ్ ప్లాటినం అకౌంట్ ఉంటే తప్పించి మిగతా అన్ని అకౌంట్స్ కి అప్ టు 1000 వరకు చేస్తుంటే ₹2.5, అక్కడి నుంచి 1 lakh వరకు చేస్తుంటే ₹5 అండ్ 1 lakh అబౌవ్ చేస్తుంటే ₹15 చార్జ్ చేస్తున్నారు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ రిలేటెడ్ గా కూడా డేటా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. సో IMPS మనకు తెలిసిన చాలా మంది చేస్తూ ఉండొచ్చు. వీలైతే వాళ్ళకు కూడా ఇలా చార్జెస్ కొత్తగా పడతాయన్న విషయాన్ని మీకు తెలిసిన సర్కిల్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఇవాళ BSE అండ్ ఏంజల్ వన్ స్టాక్స్ ఎక్కువగా పడ్డాయా? అవే కాదు, క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన చాలా స్టాక్స్ పడ్డాయి. దానికి రీజన్ సెబీ చైర్మన్ గారు చేసిన కొన్ని కామెంట్స్. అదొకసారి వినండి. Longer term derivatives, but all this is to be done in consultation. సో సెబీ చైర్మన్ గారు ఏం చెప్తున్నారంటే, వీక్లీ డెరివేటివ్స్ ఉన్నాయా, వీక్లీ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయా, వాటిని కమింగ్ టైమ్స్ లో మార్చాలనుకుంటున్నారని, లాంగర్ టెన్యూర్ కి తీసుకువెళ్ళాలి అంటే వీక్లీ తీసేద్దాం. ఇంకేమున్నాయి మనకు ఆప్షన్? 2 weeks కి పెట్టాలా ఆర్ మంత్లీకి పెట్టాలా? అది వాళ్ళు కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేసి అందరితో డిస్కషన్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. ఒకవేళ 2 weeks కి మార్చినా, 1 month కి మార్చినా బిజినెస్ ఎవరికి పోతుంది? ఎక్స్చేంజెస్ కి పోతుంది, బ్రోకింగ్ కంపెనీస్ కి పోతుంది. సో ఆబ్వియస్లీ అవి నష్టపోతాయి. కాబట్టి ఒక వీక్ లో జరగాల్సిన బిజినెస్ ఇప్పుడు 2 weeks లో వచ్చేది, ఆర్ 4 weeks అంతా కలిపితే మంత్లీలో జరుగుతుంది. కాబట్టి సేమ్ సేలే వీక్ లో జరగాల్సింది 2 weeks లో జరుగుతుందా, 4 weeks లో జరుగుతుందా అన్నది సెబీ వాళ్ళ డెసిషన్ లో ఉంది ప్రెసెంట్. సో ఏదో ఒకటి బిగ్ చేంజ్ అయితే రాబోతుందని మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి స్టాక్స్ ఇవాళ ఇంతలా రియాక్ట్ అయ్యాయి. కాబట్టి పడుతుంటే ఆపర్చునిటీ ఉందని కొనేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఫ్యూచర్ లో ఒకవేళ సెబీ వాళ్ళు మంత్లీకి మారుస్తున్నామని చెప్పారనుకోండి, అప్పుడు కూడా స్టాక్స్ పడతాయి. ఇది కూడా మనం మైండ్ లో ఉంచుకోవాలి. లేదు ఏమీ మార్చట్లేదు, మేము అలానే వదిలేస్తాం వీక్లీలో అని చెప్పారనుకోండి, కన్సల్టేషన్ అంతా చేసి నార్మల్ అనేలా చెప్పారనుకోండి, మళ్ళీ స్ట్రాంగ్ గా పెరుగుతాయి. సో రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది, రెండింటిని మైండ్ లో పెట్టుకుని ఎవరైనా ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు భయపడి అమ్మాల్సిన అవసరం లేదు, ఇది ఒక మంచి అవకాశం అనుకొని పరిగెత్తాల్సిన నీడు లేదు. ఆ కన్సల్టేషన్ పేపర్లు కొన్ని నెలలు పడుతుంది మనకంతా అవుట్కమ్ వచ్చేసరికి, దాని తర్వాత ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ప్రీ IPO ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని కొత్తగా ఒకటి తీసుకురావాలనే ఆలోచనలో కూడా సెబీ ఉంటున్నట్లు హింట్ ఇస్తున్నట్లు, సెబీ చైర్మన్ హింట్ ఇస్తున్నట్లు కూడా NDTV ప్రాఫిట్ వాళ్ళు చెప్తున్నారు. IPO మార్కెట్ మంచి బూమింగ్ లో ఉంది కదా. సో లిస్ట్ అయిన తర్వాత ఎలాగో ట్రేడ్ అవుతుంది, అది మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. బట్ లిస్టింగ్ కి ముందే ఆ IPO ని ట్రేడ్ చేసుకునే విధానం, అది ఒక ప్లాట్ఫామ్ లా తీసుకురావడం, దానికి విధి విధానాలని క్రియేట్ చేయడం అనే ఆలోచనలో కూడా సెబీ వాళ్ళు ఉంటున్నట్టు. IPO కి రాకముందే కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన ఇవి షేర్స్ ని ట్రేడ్ చేసే విధానంలో కూడా, అంటే అన్లిస్టెడ్ మార్కెట్ ఉందా దాని మీద రెగ్యులేషన్స్ ఏం వర్తించవు కదా, అలా కాకుండా రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ లా దానికంటూ డిస్క్లోజర్స్ ని పెట్టి తీసుకురావాలనే ఆలోచనలో ప్రాబబుల్లీ సెబీ వాళ్ళు ఉంటున్నట్టు డేటా కనిపిస్తుంది. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టెప్. IPO కి రాకముందు ఎవరైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ రిస్క్ ఇందులో తీసుకుంటారు. అన్లిస్టెడ్ మార్కెట్ లో తీసుకుంటే దానికి బోల్డ్ హెడేక్స్ ఉన్నాయి. రెగ్యులేటెడ్ అయితే అట్లీస్ట్ సెబీ వాళ్ళు ఉంటారని ఒక కన్సర్న్ ఉంటుంది. అండ్ గుర్తుంచుకోవాలి, చాలా వరకు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మెజారిటీ ఆఫ్ IPOs అన్లిస్టెడ్ మార్కెట్ లో కొని లిస్ట్ అవుతున్నప్పుడు అది 40%, 50% డిస్కౌంట్ లో లిస్ట్ అయ్యి చేతులు కాల్చుకుని ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ప్రీ IPO ఎవరైనా డబ్బులు పెట్టాలని ఎప్పుడు అనుకున్నా సరే, అన్లెస్ మీకు స్ట్రాంగ్ కన్విక్షన్ వాల్యుయేషన్ మీద, ఇంకా దేని మీద కాదు, బిజినెస్ మీద కూడా కాదు, వాల్యుయేషన్ మీద ఉండాలి. ఎందుకంటే NSE వస్తుంది, బిజినెస్ అందరికీ తెలిసిందే, ఎప్పుడో ఉంటది మార్కెట్ లో అనుకున్నారు. కానీ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న చాలా చేంజెస్ తో స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్, ఇప్పుడు సెబీ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త రూల్స్ తో, ఆప్షన్ రూల్స్ తో కూడా NSE
రిలేటెడ్ గా ఇంపాక్ట్ అన్లిస్టెడ్ స్పేస్ లో క్లియర్ గా డామినెంట్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో కాబట్టి ఆల్వేస్ బీ ప్రిపేర్. ప్రీ ఐపీఓస్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు అన్లిస్టెడ్ స్పేస్ లో రివార్డ్ ఉండొచ్చేమో, బట్ దానికి మించిన రిస్క్ ను కూడా మీరు క్యారీ చేస్తారు. ఐపీఓ టైంలో డిమాండ్ లేదని వాళ్ళే మంచిగా తగ్గించి పెద్ద మొత్తంలో డబ్బులు రేస్ చేయడానికి డిస్కౌంట్ లోకి తీసుకొచ్చారనుకోండి, అన్లిస్టెడ్ మార్కెట్ లో ఉన్న దాంతో కంపేర్ చేస్తే దెన్ ట్రాప్ అయ్యేది ఇన్వెస్టర్స్. అండ్ ఫైనలీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జిఎస్టీ మీటింగ్ లో జిఎస్టీ రిలేటెడ్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు August 15 చేసిన స్టేట్మెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇకపై 4 స్ట్రక్చర్స్ కాదు, గతంలో ఈ వీడియోలో ఇలా మాట్లాడుకున్నామా, అలా 4 కాదు, ఇకపై 2 ఉంటాయి. 5% అండ్ 18% అండ్ స్పెషల్ గా 40% కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడైతే కేంద్రం ఇవాళ మీటింగ్ లో అందరికీ ప్రవేశపెట్టిందో, చాలా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అడిగిన ఒకే ఒక క్వశ్చన్, మాకు డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇవ్వండి, దీని మొత్తం కారణంగా కేంద్రానికి ఎంత లాస్ ఉంటుంది, రాష్ట్రాలకు ఎంత లాస్ ఉంటుందో చెప్పండి అన్నారు. అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ అయితే వెళ్ళింది. స్కెడ్యూల్ 9 ని అమెండ్ చేసి మార్చి 40% కాదు 40% కంటే ఎక్కువ జిఎస్టీ వేసేలా వాళ్ళకి పవర్స్ ని ఇవ్వమని, అప్పుడే వాళ్ళకి వస్తున్న నష్టాన్ని కనీసం కొన్ని ప్రొడక్ట్స్ మీద భారీగా పెంచుకొని రికవర్ చేసుకునే అవకాశం ఉంటుందనేలా వెస్ట్ బెంగాల్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళినట్టు టిమ్సీ జైపూరియా గారు సిఎన్బిసికి సంబంధించిన యాంకర్ అప్డేట్ చేశారు. అండ్ ఇన్సూరెన్స్ కడుతున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి శుభవార్తనే చెప్పాలి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా మొత్తం జిఎస్టీనే తీసేద్దాం అనుకుంటున్నారని, ఆరు తీసుకొచ్చిన 5% కి తీసుకొస్తారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది బోత్ హ్యాండ్స్ తో వెల్కమ్ చేయాల్సిన విషయం, ఎప్పుడో చేయాల్సిన విషయం. చాలా సార్లు కూడా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. బట్ ఇప్పటికైనా సరే దీని మీద జిఎస్టీ తగ్గితే, పర్టికులర్ గా హెల్త్ అండ్ టర్మ్ మీద తగ్గితే చాలా మంది ఈ పాలసీలు తీసుకుని వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటారు. కడుతున్న వాళ్ళు కూడా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మీరు కట్టే ప్రీమియం రిలేటెడ్ గా జిఎస్టీ ఉండదు ఒకవేళ అమలు చేస్తే. బట్ ఏదో ఒకటైతే మారుతుంది షూర్ గా. నేనైతే 5% గానే మినిమం తెస్తారు, లేదంటే 0లో పెడతారని అనుకుంటున్నాను. 0లో పెడితే మాత్రం చాలా మంచి విషయంగానే చూడాలి. సరే అదంతా సరే, 5% 18% జిఎస్టీలోకి తీసుకొచ్చేసి 28% ని తీసేశారు కాబట్టి చాలా వాటి ధరలు తగ్గుతాయి. మరి 40% లోకి ఏవే వెళ్తాయి? లగ్జరీ ప్రొడక్ట్స్ అంటున్నారు, దాని మీనింగ్ ఏంటి? హై ఎండ్ ఆటోమొబైల్స్, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి కదా, అవి వెళ్తాయి. కానీ నేను గతంలోనే మీకు చెప్పాను, వాటి మీద ఆల్రెడీ పడుతున్నదే 40% కంటే ఎక్కువే, కొన్నిసార్లు 50% కూడా పడుతుంది. సో వాటిని 40% లోకి తీసుకురావడం వాటికి కూడా మంచిదే. కానీ లగ్జరీ మోటార్ సైకిల్స్ ఉంటాయి 350cc కంటే అబోవ్ ఉన్నవి, వాటి మీద ఎంత వేస్తారో చూడాలి. ప్రెసెంట్ 31% పడుతుంది, 28% ప్లస్ 3% సెస్ కలిపితే 31% పడుతుంది. మరి అలా పెరిగింది అనుకోండి, రాయల్ ఎన్ఫీల్డ్, ఐషర్ మోటార్స్ కి సంబంధించి, హీరో మోటోకార్ప్ కి సంబంధించిన హార్లీ డేవిడ్సన్, M&M కి సంబంధించిన జావా, వాటి మీద ఏ ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి. అండ్ డిజైనర్ క్లాతింగ్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ కి సంబంధించి కొన్ని ఉన్నాయి వాళ్ళ అండర్ లో. రిలయన్స్ కి సంబంధించి కూడా లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి, స్విస్ మిలిటరీ కంపెనీ ఉంది, వాటి మీద ఎలా ఉంటుందో చూడాలి. అండ్ పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్ ప్రాబబుల్లీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రీమియం వాచెస్, ఇథోస్, టైమెక్స్, KDDL ఈ కంపెనీస్ ఉన్నాయా, వాళ్ళ దాంట్లో ప్రీమియం వాచెస్ మీద పడే అవకాశం ఉంటుంది. అండ్ హోటల్ రూమ్స్ ఏవైతే 7,500 కంటే అబోవ్ ఉంటాయో పర్ నైట్, లైక్ ఐటీసీ హోటల్స్ కానీ, ఇండియన్ హోటల్స్ కానీ, వీటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే అవన్నీ లగ్జరీ కిందకు వస్తాయని గవర్నమెంట్ భావిస్తుంది. సో వీటి మీద ప్రాబబుల్లీ ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. సరే, ఇప్పుడు నేను మాట్లాడిన అన్నిట్లో ఇది అసలు లగ్జరీ కిందకి ఎందుకు వస్తుంది అని మీకు అనిపించిన ప్రొడక్ట్ ఏదైనా ఉందా? అంటే ప్రీమియం వాచెస్ కానీ, లేకపోతే పెద్ద హోటల్స్ 7,500 కంటే పైన ఉంటున్న హోటల్స్ లోకి వెళ్ళడం లగ్జరీయా, లేకపోతే అది కామన్ థింగ్ లా ప్రెసెంట్ చూడాలా? మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ కూడా ప్రెసెంట్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నారు, అదేం లగ్జరీ కాదని ఎలా చూడాలా? మీ ఒపీనియన్స్ ని వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ని సింప్లిఫై చేస్తే మీ ముందుకి వీడియో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మేనేజ్మెంట్ కి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, అనలిస్టుల దగ్గర నుంచి గట్టిగా ఫీడ్బ్యాక్ వెళ్ళడం అంటే ఎలా ఉంటుందో ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సెన్కో గోల్డ్ రిలేటెడ్ గా జరిగిన కాన్ కాల్ లో అంటే ఇన్వెస్టర్స్ మాట్లాడుతున్నప్పుడు సెన్కో గోల్డ్ వాళ్ళని ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ తో హిట్ చేశారు. మీది గోల్డ్ జ్యువెలరీ బిజినెస్, ఈ గోల్డ్ జ్యువెలరీ మీద వేస్తున్న చార్జెస్ తోనే కదా మీరు లాభాలను సంపాదిస్తున్నారు. అక్కడే ఆగండి, మరి ఎందుకు కమోడిటీ పెరిగితే అంటే గోల్డ్ ప్రైస్ పెరిగినా మీకు లాభం రావాలని ప్రాపర్ గా హెడ్జింగ్ చేయట్లేదు గోల్డ్ ని? ఒకవేళ మీరు అలా చేసుకుంటూ వెళ్ళి రేపు పొద్దున గోల్డ్ భారీగా పడింది అనుకోండి, మీ స్టాక్ ప్రైస్ కూడా అలానే పడుతుంది. మీరు ఏ బిజినెస్ లో ఉన్నారో అదే చేయండి. మీరు కమోడిటీ బిజినెస్ లో లేరు. గోల్డ్ పెరిగితే మీకు లాభం రావాలి, పడితే నష్టం రావాలి అనే దాంట్లో లేరు. మీరు దేంట్లో ఉన్నారు? ఫ్యూచర్ ఆస్పిరేషన్స్. అందరూ నగలు ఎక్కువ కొంటూ ఉంటే మీరు మేకింగ్ చార్జెస్ ని పెంచుకొని దాని ద్వారా లాభం సంపాదించాలనుకుంటున్నారు. దెన్ ఆ షూస్ లోనే ఉండండి. కానీ ప్రాపర్ హెడ్జింగ్ ని చేయకుండా, గోల్డ్ ని ప్రొటెక్ట్ చేసుకోకుండా, హెడ్జింగ్ తో ప్రొటెక్ట్ చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు గోల్డ్ అలా వదిలేస్తే రేపు గోల్డ్ పడినప్పుడు నష్టపోతారు. టైటాన్ ని, కళ్యాణ్ జ్యువెలర్స్ ని చూసి నేర్చుకుంటానేలా రూపేష్ గారు స్ట్రాంగ్ గా సెన్కో గోల్డ్ కి అయితే చెప్పారు. ఇది మీకు సింప్లిఫై చేసి చెప్తాను. నేనే సెన్కో గోల్డ్ అనుకోండి, మీరు టైటాన్ అనుకోండి. మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క గ్రాము బంగారానికి అటు పక్కకు వెళ్లి MCX లోకి వెళ్లి గోల్డ్ ఫ్యూచర్స్ ని షార్ట్ చేస్తారనుకోండి. సో బంగారం పెరిగింది అనుకోండి, మీ దగ్గర ఉన్న ఇన్ హౌస్, మీ అండర్ లో ఉంటున్న గోల్డ్ వాల్యూ పెరుగుతుంది, దాని ద్వారా లాభం. ప్లస్ ఇక్కడ మీరు MCX లోకి వచ్చి ఫ్యూచర్స్ ని షార్ట్ చేశారు, దాని ద్వారా నష్టం. రెండు ఈక్వల్ అయిపోతాయి. మరి లాభం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు గోల్డ్ ని మాత్రమే మీరు షార్ట్ చేశారు, అక్కడ మేకింగ్ చార్జెస్ వేస్తున్నారా, అది మీ లాభం. అసలు యాక్చువల్లీ చూడాల్సిన బిజినెస్ అంతవరకే. ఒకవేళ తెలివిగా టైటాన్ అలా చేయకుండా వదిలేస్తుంటే ఎన్నో వేల కోట్ల లాభం టైటాన్ కి వచ్చేసేది. భారీగా బంగారం పెరిగింది కాబట్టి. కానీ టైటాన్ అలా ఎందుకు చేస్తుందంటే రేపు పొద్దున గోల్డ్ 5% పడ్డా, 10% పడ్డా టైటాన్ సడన్ గా రియాక్ట్ అవ్వకూడదు. తనకి గోల్డ్ పెరగడం తగ్గడం ద్వారా రాదు ఈ జ్యువెలరీ కంపెనీస్ కి. కాబట్టి మీరు అదే పని చేయండి. గోల్డ్ తో ట్రేడ్ చేయొద్దు. ఏదో
సైలెంట్ గా ఎవరు చూడట్లేదులే అనుకుని గోల్డ్ అలా ఉంచేసి పెరిగిపోతుంటే లాభాన్ని డిక్లేర్ చేయొద్దు. మనకి ఎక్కువ లాభాలు కాదు కావాల్సింది బిజినెస్ ప్రొటెక్షన్ అనేలా ఇన్వెస్టర్ ఇస్తున్న ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ ఇంతకు ముందు ఐపీఓగా మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయిన ప్రోస్ట్రామ్ వాళ్ళు 548 crores విలువ చేసే బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని కర్ణాటకలో గెలుచుకున్నారని ఫ్రమ్ KPTCL కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఈ ఆర్డర్ వీళ్ళు గెలుచుకున్నట్టు. ఇది బిల్డ్ చేయడమే కాదు, ఈ BESS ని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని నెక్స్ట్ 12 years కి ఆపరేట్ చేయడానికి కూడా విత్ యాన్యువల్ రెంట్ 45 crores 72 lakhs వీళ్ళకి లభిస్తుందని. కాబట్టి టోటల్ రెంట్ 12 years లో వీళ్ళకి వచ్చేది 548 crores 64 lakhs అని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రైల్ టెల్ వీళ్ళకి 35 crores విలువ చేసే ఆర్డర్ కేరళ గవర్నమెంట్ నుంచి లభించిందని. ఇది నెక్స్ట్ 5 years లో 2030 లోపు దీన్ని కంప్లీట్ చేస్తారని. వాళ్ళకి సంబంధించిన స్టేట్ డేటా సెంటర్స్ ఉంటాయి కదా, SDCs ఉంటాయి కదా, దాని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని చెప్తున్నారు. సేమ్ వీళ్ళకే 154 crores విలువ చేసే ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా హైయర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లభించిందని. బైలింగ్వల్ వెబ్సైట్ కాలేజ్ కోసం వీళ్ళు డిజైన్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు. February 2026 లోపు దీన్ని కంప్లీట్ చేస్తారని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ ప్లాస్టిక్ పైప్స్ రిలేటెడ్ గా PVC రెజిన్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా, వాటి ధరలు 2 రూపీ per kg దగ్గరగా పెరిగాయని. 21st August నుంచి ఇది అమలవుతుందని. ఆల్మోస్ట్ May 2025 నుంచి చూస్తే 6 రూపీ 80 పైస్ per kg దగ్గరగా ఈ PVC రెజిన్ ఒక ప్రైజెస్ పెరిగాయని. దీని కారణంగా ఈ స్పేస్ లో ఉంటున్న ఈ పైప్స్ రిలేటెడ్ గా స్పేస్ లో ఉంటున్న సుప్రీం, ఆస్ట్రాల్, ప్రిన్స్, అపోలో పైప్స్ అండ్ ఫినోలెక్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ అనేలా డేటా అయితే మనకి కనిపిస్తూ ఉంది. అండ్ రేపు అపోలో హాస్పిటల్స్ రిలేటెడ్ గా స్టాక్ పడింది అనుకోండి, కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఎందుకంటే ప్రమోటర్ అయిన సునీత గారు తనకి సంబంధించుంటున్న వాటాలో 18 lakh షేర్స్ ని బ్లాక్ డీల్ లో సెల్ చేస్తున్నారట. 1395 కోట్లు తనకు కావాల్సి వచ్చి ఇలా సెల్ చేస్తున్నట్టు. ఫ్లోర్ ప్రైస్ 7747 పెడుతున్నట్టు మార్కెట్ క్లోజ్ అయ్యాక డేటా వచ్చింది. కాబట్టి ప్రాబబుల్లీ ఈ ప్రైస్ వరకు స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ఉంటే కంగారు పడాల్సిన నీడ్ లేదు. రేపు మనకి మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇండియా సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. అల్ట్రాటెక్ వాళ్ళ దగ్గర ఇండియా సిమెంట్స్ కి సంబంధించి 81.5% దగ్గరగా వాటా ఉంది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఇండియా సిమెంట్స్ రిలేటెడ్ గా అక్విజిషన్ ఇదంతా చేశాక కాన్ఫరెన్స్ కాల్ లో వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా, కమింగ్ టైమ్స్ లో సౌత్ లో స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది అండ్ సౌత్ అనేది న్యూ నార్త్ అవుతుంది. బిజినెస్ పరంగా స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంటుంది ఇండియా సిమెంట్స్ పరంగా కామెంట్స్ చేసిన వీళ్ళు ప్రెసెంట్ August 21 అంటే ఇవాళ రేపు OFS లో ఇండియా సిమెంట్స్ కి సంబంధించిన షేర్స్ ని 6.5% స్టేక్ కి అమ్ముతున్నారు. ఫ్లోర్ ప్రైస్ 368 రూపీస్ per share పెడుతున్నారు. పెద్ద డిస్కౌంట్ కాదు కానీ ప్రాబబ్లీ 75% కంటే తక్కువ ఉంచుకోవాలి కదా రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ప్రకారం. దానికోసం అలా సేల్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో టర్న్ అరౌండ్ అయితే అవుతుంది బిజినెస్ పరంగా ఇండియా సిమెంట్స్ పరంగా. అండ్ ఆఫ్టర్ ఈ OFS రిలేటెడ్ అప్డేట్ తర్వాత కూడా స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పెరిగింది. అండ్ ఇవాళ వేదాంత రిలేటెడ్ గా డివిడెండ్ అనౌన్స్మెంట్ ఉంటుంది అనుకున్నావా? ఎస్, డివిడెండ్ అనౌన్స్ చేశారు. 6256 crores విలువ చేసే డివిడెండ్. బట్ ఈచ్ షేర్ కి వచ్చేసరికి అది 16 రూపీస్ per share అవుతుంది. 16 రూపీస్ ఒక్కొక్క షేర్ కి 16 రూపీస్ డివిడెండ్ కమింగ్ టైమ్స్ లో 27th August నాటికి ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే ఈ షేర్స్ ఉంటాయో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చైతే క్రెడిట్ అవుతుంది. స్టాక్ ప్రైస్ లో కూడా అడ్జస్ట్ అవుతుంది. నెట్ టు నెట్ పెద్ద లాభం నష్టమే ఉండదు, బట్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వస్తుంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 days లో అంతలా పెరిగి 29% దగ్గరగా పెరిగిపోయి ఇవాళ ఎందుకు పడింది ఓలా ఎలక్ట్రిక్? రీజన్, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏథర్ ఎనర్జీ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన సేల్స్ ని క్రాస్ చేయలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఆగస్టు నెల 1 నుంచి 20 వరకు ఉంటున్న డేటాను తీస్తుంటే వాహనంలో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళేమో ఈ 20 రోజులకు గాను 9522 యూనిట్స్ అమ్మారు. ఏథర్ ఎనర్జీ వాళ్ళు 10248 యూనిట్స్ అమ్మారు. సో ముందుకు వెళ్తే ఇదే మంత్ లో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఓలా ఎలక్ట్రిక్ ని ఏథర్ ఎనర్జీ బీట్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ దాని అర్థం ఏంటి? ఏథర్ ఎనర్జీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. దానంతలా ఓలా ఎలక్ట్రిక్ గ్రో అవ్వకపోగా వాళ్ళ మార్కెట్ షేర్ ని కూడా కోల్పోతుందని మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్స్ ఇవాళ స్టాక్ లో కొంత ఫాల్ అయితే తీసుకొచ్చాయి. బట్ మేనేజ్మెంట్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో వెరీ స్ట్రాంగ్ గా బులిష్ గా కామెంటరీ చేశారు. లెట్స్ సీ మరి ఎవరు నిజమని. మేనేజ్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా 30% మార్కెట్ షేర్ తో కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతాం. మంచిగా మాకు 2-wheeler లైనప్ ఉంది. కొత్త వెహికల్స్ ని తీసుకొస్తాం, మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేస్తామని ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. హౌ టు సీ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని. సో చూస్తే ఫైనలీ ఏథర్ ఎనర్జీ ఇప్పుడు నెంబర్ 2 స్పాట్ లో ఉంది విత్ మార్కెట్ షేర్ 17%. మరి ఫస్ట్ ఎవరు ఉన్నారు? TVS 25% మార్కెట్ షేర్ తో. మరి ఓలా ఎలక్ట్రిక్ 16% మార్కెట్ షేర్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. కానీ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు అంటే రీసెంట్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? NDTV ప్రాఫిట్ తో CNBC తో ఏమని చెప్తుంది? 30% మార్కెట్ షేర్ కి వెళ్తామని, అంటే మార్కెట్ షేర్ డబుల్ చేసుకుంటామని. హౌ టు సీ ఎలా చేస్తారు? అండ్ 4th ప్లేస్ లో హీరో మోటో కాప్ ఉంది అండ్ 5th ప్లేస్ లో బజాజ్ ఆటో ఉంది. వాళ్ళకి సంబంధించిన మెయిన్ డేటా కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ క్లీన్ సైన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రమోటర్ ఎంటిటీ దగ్గర మీరు గమనించారంటే మీకు బాబ్ ఫ్యామిలీ కనిపిస్తుంది. చాలా మంది ఉంటారు ఈ ఫ్యామిలీ నేమ్ తో. వీళ్ళందరి దగ్గర కలిపి వాటా 74.96% దగ్గరగా ఉంది. 75% అనుకోండిలే. ఇప్పుడు వాళ్ళు ఇవాళ అందులో 24% వాటాని అమ్మేద్దాం అనుకున్నారు. ఆగండి, అది నెగిటివ్ పాజిటివ్ అనేది పక్కన పెడితే వాళ్ళు అమ్మాలనుకుంటుంది 24% వాటా. కానీ ఇవాళ మార్నింగ్ ఒక పాయింట్ లో ఏం రిపోర్ట్ అయిందంటే 56% వాటాన మినిట్ రిపోర్ట్ అయింది. ఇదేంటి అని చూస్తే స్పార్క్ అవెండర్స్ ఈ క్లీన్ సైన్స్ వాళ్ళకి సంబంధించిన ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఫ్యాట్ ఫింగర్ ట్రేడ్ అని అంటే రాంగ్ ట్రేడ్ చేయడం కారణంగా అలా రిపోర్ట్ అయిందని. బ్లాక్ డీల్స్ అనేటివి 24% ఈక్విటీ కోసమే ఉంటాయి.
ఇంకా అంతకు మించి వాటి కోసం ఉండవు అనమాట. కాబట్టి ఇలా స్పెక్యులేషన్ వస్తూ ఉండడం చూడండి. విత్ టైం తో పాటు పెడుతున్నాను ఏ టైం నుంచి ఏమేం జరిగిందని. ట్రేడ్ అయినవేమో కొన్ని షేర్లే, బట్ 56% చేతులు మారాయనేసరికి మళ్ళీ స్టాక్ సడన్ గా కిందకెళ్ళింది. మళ్ళీ అలా ఏం లేదనేసరికి మళ్ళీ అక్కడి నుంచి రియాక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 16-17% దగ్గరగా ఇవాళ స్వింగ్ ఉందన్నమాట క్లీన్ సైన్స్ లో. మరి ఇది ఇంటెన్షనలా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, ఫ్యాట్ ట్రేడా, రీజన్ ఏదైనా ఇవాళ ఫుల్ స్వింగ్ క్లీన్ సైన్స్ లో స్టార్టింగ్ లో కనిపించింది. ప్రమోటర్స్ ఫైనల్ గా అమ్ముతున్నది మాత్రం 24% అండ్ ఆఫ్టర్ ఈ సేల్ తర్వాత వాళ్ళ దగ్గర 51% దగ్గరగా వాటా మిగిలింటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఐపీఓ ప్రైస్ నుంచి చూస్తే, తీసుకొచ్చిన ప్రైస్ నుంచి చూస్తే ఒక 25-30% దగ్గరగా అప్ సైడే ఉంటది. కానీ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ మార్జిన్ రిలేటెడ్ గా, పాస్ట్ లో ఉన్న వాళ్ళ గ్రోత్ రిలేటెడ్ గా గైడెన్స్ ని కొంత తగ్గిస్తూ ఉండేసరికి స్టాక్ లో పెద్ద గ్రోత్ అయితే రీసెంట్ టైమ్స్ లో కనిపించలేదు. అండ్ వాళ్ళ బిజినెస్ పరంగా కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ FY26 లోనే కొత్త ప్రొడక్ట్స్ అండ్ న్యూ థింగ్స్ రిలేటెడ్ గా బిజినెస్ గ్రో అవుతుందని చెప్పారు. కాబట్టి ఫస్ట్ హాఫ్ అంటే ఇంకొక క్వార్టర్ లో కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు కంపెనీ నుంచి. నెక్స్ట్ జూపిటర్ వ్యాగన్స్, ఈ స్టాక్ ఇవాళ 12% దగ్గరగా పెరిగింది ఒక పాయింట్ లో. రీజన్ వీళ్ళకి 1215 crores విలువ చేసే వందే భారత్ వీల్ సెట్స్ మ్యానుఫాక్చరింగ్ కోసం వీళ్ళకి ఆర్డర్ లభించిందని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 5376 వీల్ సెట్స్ అనమాట వందే భారత్ ట్రైన్స్ కి వీళ్ళు నెక్స్ట్ సప్లై చేస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన సింథసిస్ బిజినెస్ ఉంది కదా, అందులో యూనిట్ 1 ని వీళ్ళు డీమర్జర్ చేసి శ్రీరామ్ ల్యాబ్స్ వాళ్ళతో మర్జ్ చేస్తారని చెప్తున్నారు. ఓన్లీ యూనిట్ 1 ని మాత్రమే శ్రీరామ్ ల్యాబ్స్ తో మర్జ్ చేస్తున్నారు. మిగిలింది మొత్తం కూడా మళ్ళీ కంపెనీతోనే మర్జ్ అయిపోతుంది. ఈ శ్రీరామ్ ల్యాబ్స్ ఏంటి, అది కూడా లారస్ ల్యాబ్స్ కి సంబంధించిందే. అంటే వీళ్ళు బిజినెస్ ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక ప్రాపర్ వర్టికల్స్ లో డివైడ్ చేయాలని అయితే ప్రయత్నిస్తున్నారు. ఇదంతా April 1, 2026 లోపు కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ పరాస్ డిఫెన్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 45 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని, అది BEL వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, సిగ్నల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్స్ అండ్ మల్టీ సెన్సార్ ఫ్యూజన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ బ్యాన్ రిలేటెడ్ గా అండ్ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ వచ్చాయి కదా, అదైతే రాజ్యసభలో ఇవాళ పాస్ అయింది. ఆ అప్డేట్ తోనే నజారా టెక్నాలజీస్ 7% దగ్గరగా పడింది. బట్ ఇంట్రెస్టింగ్లీ 7% పడిన తర్వాత మళ్ళీ దాని అంతా బ్యాక్ చేసుకుని పెరిగే ప్రయత్నం చేసింది. యూజువల్ ఏదైనా వర్స్ థింగ్ జరిగినప్పుడు స్టాక్ ఎంత పడాలో ఇంకా అంత పడి అక్కడి నుంచి రికవర్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది అనుకోండి. యూజువల్ ఇది ఒక ఇంపార్టెంట్ కేసు అనమాట అబ్జర్వ్ చేయడానికి. రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ నేను మీకు ఇలాంటివి మెన్షన్ చేస్తూ వస్తున్నాను. వర్స్ థింగ్ జరిగినప్పుడు స్టాక్ పడాలి, అది నేచురల్ గా మనకి ఎక్స్పెక్టేషన్ లో ఉండేది. బట్ అలా వచ్చినప్పుడు పడి అక్కడి నుంచి రికవర్ అయింది అనుకోండి, దాని అర్థం దాన్ని పెంచింది రీటైలర్స్ కాదు, ఆర్ ఇంతవరకు ఏదైతే దానికి రియాక్ట్ అయిందో స్టాక్, దానికి ఆల్రెడీ ప్రైజ్ ఇన్ అయిందని మార్కెట్ లో లిటిల్ కన్ఫర్మేషన్స్ కూడా ఉంటూ ఉండొచ్చు. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే పాస్ అయిపోయింది ఇప్పటి వరకు స్టాక్ పడుతుంది ఇంకా పడిపోతుందని కంగారు పడద్దు. రికవర్ అయింది కదా, ఇవాళ స్టెబిలైజ్ అయి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ PTC ఇండస్ట్రీస్ వాళ్ళకి 100 crores కి పైబడే బ్రహ్మోస్ ఏరోస్పేస్ రిలేటెడ్ గా ఆర్డర్ క్రిటికల్ టైటానియం కాంపోనెంట్స్ రిలేటెడ్ గా లభించినట్టు అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ ట్రాన్స్ రైల్ లైట్నింగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 837 crores విలువ చేసే ఆర్డర్ డొమెస్టిక్ అనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా వీళ్ళకి ట్రాన్స్మిషన్ లైన్ అండ్ ప్రొడక్ట్ సప్లై పరంగా లభించాయని చెప్తున్నారు. నెక్స్ట్ వాటెక్ వబాగ్ సోలార్ సెల్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ. ఈ బిజినెస్ లో ఉండే ఒక కంపెనీ దగ్గర నుంచి వీళ్ళకి ప్యూర్ వాటర్ సప్లై చేయాలి కదా సోలార్ వాటర్ మ్యానుఫాక్చరింగ్ లో. ఆ వాటర్ సప్లై చేయడానికి ETP అండ్ ZLD సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి వాటెక్ వబాగ్ వాళ్ళకి 46 crore 50 lakhs విలువ చేసే ఆర్డర్ లభించినట్టు చెప్తున్నారు. అండ్ క్యాంప్స్ వాళ్ళకి RBI దగ్గర నుంచి పర్మిషన్ అయితే వచ్చింది. దేని రిలేటెడ్ గా పర్మిషన్ వచ్చింది, వీళ్ళ పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్ ఉంది కదా, దాన్ని వీళ్ళ హోలీ ఓన్డ్ సబ్సిడరీకి ట్రాన్స్ఫర్ చేయడానికి, క్యాంప్స్ పే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి అప్రూవల్ లభించినట్లు చెప్తున్నారు. ఫ్రెండ్స్, జియో వాళ్ళు 249 రూపీస్ ప్లాన్ ని తీసేశారు అని చెప్పారా, మళ్ళీ అదైతే కనిపిస్తుంది. వౌచర్స్ సెక్షన్ లో కనిపిస్తుంది అనమాట. వౌచర్స్ లో ఏంటి, యూజువల్లీ ప్లాన్ అయితే నార్మల్ గా ఎవరైనా రీఛార్జ్ చేసుకోవచ్చు, కానీ వౌచర్స్ దగ్గర అప్ టు 5 వౌచర్స్ పర్ జియో నెంబర్ మాత్రమే యూజర్ తీసుకోగలడు, కొనుక్కోగలడు. అండ్ ఒకసారి వౌచర్ ని కొనుక్కొని ఫ్యూచర్ యూజ్ కోసం కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఆల్సో వౌచర్స్ ఒక జియో నెంబర్ నుంచి ఇంకో జియో నెంబర్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఇది రీఛార్జ్ ప్లాన్ లా లేదు, వౌచర్ లా ఉంది. సో జియో యూజర్స్ ఇది గమనించాలి. ఎందుకు ఇలా కాంప్లెక్స్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నార్మల్ రీఛార్జ్ లా పెట్టుంటే బాగుండు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.